కోనసీమ జిల్లా సెంటర్ అమలాపురం విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు అని విద్యుత్ పొదుపుగా వాడి ఆదా చేస్తూ భావితరాలకు ఇంధన వనరులపై భరోసాను కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి గడియారపు స్తంభం వరకు నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని జాయింట్ కలెక్టరేట్ నందు జెండా ఊపి ప్రారంభించగా ట్రాన్స్కో సిబ్బంది ఇంధనాన్ని ప్రతి ఒక్కరూ పొదుపు చేయాలనే నినాదాలతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే భావితరాలకు సహజ వనరులను అందించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా ఇంధన పొదుపును ఆచరించాలని స్పష్టం చేశారు. నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరికి ఇంధన పొదుపు పట్ల అవగాహన ఎంతైనా అవసరమని తెలిపారు. ఇంధన సంరక్షణ సామర్థ్యాలు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు ప్రతి ఏడాది ఇంధన పొదుపుకై వివిధ అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఇంధన వాడక నిత్యకృత్యంగా వాహనాలు నడపడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి ఇలా ఇంధనం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పారు. 3 నక్షత్రాల నుంచి 5 నక్షత్రాలు రేటింగ్ కలిగిన విద్యుత్ గృహోపకరణాలు వినియోగించడం ద్వారా 30% విద్యుత్ని ఆదా చేయవచ్చని ఆమె తెలిపారు. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి గాను డిసెంబర్ 14న ప్రతి ఏడాది జాతీయ ఇంధన పరిరక్షణగా నిర్వహిస్తున్నామని అన్నారు. భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంధన పొదుపు చట్టాన్ని తీసుకురావడమే కాకుండా ప్రతి సంవత్సరం జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తుందని అన్నారు. మనం ప్రతి క్షణం ఎన్నో రకాల ఇంధనాలపై ఆధారపడి జీవిస్తున్నామని హితవు పలికారు. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి గాను డిసెంబర్ 14న ప్రతి ఏడాది జాతీయ ఇంధన పరిరక్షణగా నిర్వహిస్తున్నామని అన్నారు. భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంధన పొదుపు చట్టాన్ని తీసుకురావడమే కాకుండా ప్రతి సంవత్సరం జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తుందని అన్నారు. మనం ప్రతి క్షణం ఎన్నో రకాల ఇంధనాలపై ఆధారపడి జీవిస్తున్నామని హితవు పలికారు. విద్యుత్ ఆదా చేద్దాం, విద్యుత్ ఆదా చేద్దాం, విద్యుత్ ఆదా చేద్దాం. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఫ్లాగ్ మార్చ్ అండ్ ర్యాలీ కూడా కలెక్టరేట్ నుంచి మొదలవుతుంది. అందరూ ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి అందరూ స్టాఫ్స్ అండ్ ఎంప్లాయీస్, ఇంజనీర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే అందరూ కూడా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్ రేటింగ్స్ ఉన్న అప్లయన్సెస్ వాడండి, 3 and above ఉన్న అప్లయన్సెస్ వాడండి. ఒక ఏసీ స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీ వాడితే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 30 fans అవుతుంది. సో మీరు 3 and above స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీ వాడండి. అలాగే టెంపరేచర్ కూడా 24 పైన పెట్టుకుంటే అది సేవ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ సెడ్ దట్ ఎనర్జీ సేవ్డ్ ఇస్ ఎనర్జీ జనరేటెడ్.